ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని చాలామంది నమ్ముతారు. అలాంటి కోవకి చెందినవారే షిరిడీ సాయిబాబా. తన జీవితకాలమంతా ఆపదలో ఉన్నవాళ్లకి ఆదుకోవడం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం లాంటి ఎన్నో అద్భుతమైన పనులను చేశాడు బాబా. సమాజంలో శాంతి భద్రతలు, దైవారాధన, అలాగే ఒక మనిషి తన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో లాంటి ఎన్నో విషయాలని బాబా బోధించాడు. బాబా సెప్టెంబర్ 28, 1838లో జన్మించాడు. నిజానికి సాయిబాబా అసలు పేరు మరియు తన పుట్టు పూర్వతరాల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కానీ ఆయన ఒక యోగి, అలాగే సాధు అని అందరికీ తెలుసు. సాయిబాబాని హిందువులు మరియు ముస్లింలు కూడా సాధువుగా నమ్ముతారు. కానీ సాయిబాబా మాత్రం హిందూ, ముస్లిం రెండు మతాచారాలను పాటించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. బాబా మసీదులో నివసించారు, అలాగే గుడిలో సమాధి అయ్యారు. ఆయన రెండు మతాల పద్ధతులను తన బోధనలో చెప్పేవారు. బాబా రెండు సాంప్రదాయాల్లోని వాక్యాలను మరియు ఆచారాలను తూచా తప్పకుండా పాటించేవారు. బాబా యొక్క వాక్యాలలో ముఖ్యమైన వాక్యం సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే ఈ సమస్త ప్రపంచానికి ఒకడే దేవుడని అర్థం. చాలామంది హిందూ భక్తులు బాబాను శివుని దత్తాత్రేయ అవతారమైన సద్గురువుగా భావిస్తారు. బాబా తన బోధనలో ప్రజలకి ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, అలాగే గురుపూజ లాంటి ముఖ్యమైన విషయాలను బోధించారు. అద్వైతం, భక్తి మార్గం మరియు ఇస్లామిక్ సాంప్రదాయాలు బాబా బోధనలో అలాగే జీవితంలో నిమిత్తమై ఉండేది. ఎంతోమంది ఆయనని దైవాంశ సంబోధులుగా భావించి ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే గుజరాత్ ప్రజలు బాబాని ఎంతో ఆరాధిస్తూ ఉంటారు. బాబా జననం గురించి నేటికి కూడా ఎవరి దగ్గర సరైన స్పష్టత లేదు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ పరివాహక ప్రాంతాల్లో జన్మించి ఉండవచ్చని తెలుస్తుంది. అలాగే ఆయన పేరు హరిబాబు ముసాడి అయి ఉండొచ్చని కొన్ని అభిప్రాయాలు నేటికి ఉన్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ ఎవరితో పంచుకోలేదు. అలాగే అవి అవసరమని చెప్పరు. ఎందుకంటే తను ఎక్కడ పుట్టాడో, అసలు పేరేమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందుగా వారి కులగోత్రాలు చూస్తారు. అలాగే వారిది పలానా మతమని మనసులో నాటేసుకుంటారు. బహుశా అందుకేనేమో బాబా తన అసలు పేరు మరియు పుట్టిన ప్రాంతం గురించి ఎవరితో చెప్పలేదు. ఒకరోజు ప్రియ శిష్యుడైన మహల్సాపతితో ఆయన పత్రి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని ఒక కథ ప్రచారంలో ఉంది. మరొక కథ ప్రకారం ఫకీర్ భార్య సేల్కి చెందిన వెంకోస్ అనే గురువుకి అప్పగించినట్లు, అలాగే ఆయన వెంకోస్ వద్ద 12 ఏళ్లు శిష్యరికం చేసినట్టు కథ ప్రచారంలో ఉంది. ఈ రెండు కథల ప్రకారం బాబా పూర్వజీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి. బాబా 16 ఏళ్ల వయసులో మహారాష్ట్రకు చెందిన అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీకి వచ్చాడని, అలాగే అక్కడ 3 ఏళ్లు ఉండి ఆ తర్వాత కొంతకాలం ఎవరికీ కనిపించలేదని, మళ్లీ ఒక సంవత్సరం తర్వాత అంటే 1858లో షిరిడీకి తిరిగి వచ్చాడని చాలామంది నమ్ముతారు. చెప్పాలంటే ఈనాటికి కూడా ఈ విషయాన్ని చాలామంది నమ్ముతారు. ఈ కథనం ప్రకారం బాబా 1838లో జన్మించి ఉండవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక యువకుడు వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రి పగలు కూర్చుని ఉండేవాడు. అతన్ని చూసి గ్రామస్తులు, అలాగే అక్కడి పరివాహక ప్రాంత జనాలు ఆశ్చర్యపోయారు. మహల్సాపతి, అప్పా జోగాలే, అలాగే కాశీనాథ్ వంటి ధార్మిక చింతనా పనులైన గ్రామస్తులు బాబాని నిత్యం దర్శించుకునేవారు. మరికొంతమంది సాయిబాబా పిచ్చివాడని రాళ్లతో కొట్టేవారు. మళ్లీ కనిపించకుండా పోయిన ఆ సమయంలో ఆయన ఎక్కడికో వెళ్లాడన్నది ఎవరికీ తెలియలేదు. ఆ సమయంలో ఆయన చాలామంది సాధువులను మరియు ఫకీర్లను కలిశాడని, అలాగే 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ భారత స్వాతంత్ర సమరంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చని, కొంతకాలం నేత పని కూడా చేశాడని కొన్ని కథల ప్రకారం తెలుస్తుంది. కానీ అవి అంచనాలు మాత్రమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి నేటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన 1858లో చాంద్ పాటిల్ పిండ్లి వారితో కలిసి బాబా షిరిడీ వచ్చారని, అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు ఆ గుడి పూజారి మహల్సాపతి రండి సాయి అని ఆహ్వానించాడని, అప్పటి నుంచి సాయినామం స్థిరపడి ఆ తర్వాత ఆయన షిరిడీ సాయిగా ప్రసిద్ధుడయ్యాడని తెలుస్తుంది. షూఫీ ఫకీరుల్లాగా మోకాలు వరకు ఉండే కఫ్ని, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డని బాబా ధరించేవారు. ఇలా ముస్లిం ఫకీరుల్లాగా ఉండే వేషధరణ వలన బాబా చాలామంది స్థానికుల నుంచి కొంత వ్యతిరేకతను కూడా చూడవలసి వచ్చింది. బాబా తన సమాధి వరకు అంటే 1918 వరకు షిరిడీలోనే ఉన్నారు. అలాగే ఒక పాత మసీదును
తన నివాస ప్రాంతంగా ఏర్పరచుకున్నారు. బాబా ఆ మసీదులో ఒక హోమాన్ని ఏర్పాటు చేసుకుని దునిని వెలిగించారు. అందులో నుండి విభూదిని తీసి తన దర్శనానికి వచ్చిన భక్తులకు ఇచ్చేవారు. అది వారికి రక్షణ ఇస్తుంది. దర్శనానికి వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మబోధనలు చేసేవారు. బాబా ఎన్నో మహిమలు చూపించేవారు. స్వయంగా తన చేతులతో వండి ప్రసాదాలను పంచిపెట్టేవారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. అప్పుడప్పుడు విపరీతంగా తన కోపాన్ని కూడా చూపించేవారు. 1910 తర్వాత బాబా పేరు దేశమంతటా మారుమోగింది. ఆయన దేవుడని భావించిన భక్తులు చాలా మంది తండోపతండంగా బాబా దర్శనానికి తరలివచ్చారు. అక్టోబర్ 15, 1918 మధ్యాహ్నం 2:30 బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిలోడిలో మహాసమాధి చెందారు. ఆయన దేహాన్ని బూటీవాడిలో సమాధి చేశారు. అలాగే ఆ ప్రాంతంలోనే సమాధి మందిరం నిర్మించారు. బాబా తన జీవితకాలమంతా మతం మరియు కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషులను పూర్తిగా వ్యతిరేకించారు. ఆయన హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయాలను, అలాగే ఇస్లాం మతానికి సంబంధించిన సాంప్రదాయాలను కూడా పాటించాడు. నమాజ్, ఖురాన్ చదవడం వంటి ఆచారాలను కూడా ప్రోత్సహించాడు. అలాగే సనాతన జీవనం గురించి కూడా బాబా బోధించాడు. తను ఫకీరు అయినా సామాన్యులకు సాధారణమైన జీవితాన్ని గడపమని ఆదేశించాడు. అలాగే ప్రార్థన, భగవన్నామ స్మరణ, పుణ్యగ్రంథాలను చదవమని, దాని ద్వారానే మనిషి సుఖప్రదమైన జీవితాన్ని గడపగలడని ఆయన చెప్పాడు. బాబా ఖురాన్ చదవమని ముస్లింలకు మరియు రామాయణం అలాగే భాగవత గ్రంథాలను చదవమని హిందువులకు ఉపదేశించాడు. బాబా తన జీవితకాలమంతా నిజాయితీతో బ్రతకమని, ఇతరులను ప్రేమించి వారికి సహాయం చేయమని చెప్తూ ఉండేవారు. ఆయన తన భక్తులను కొన్ని ముఖ్యమైన లక్షణాలను పాటించమని నిత్యం చెప్పేవారు. అవి విశ్వాసం, భక్తి, దీక్ష మరియు ఓర్పు, సాధన లాంటి లక్షణాలను మనిషి పాటిస్తే తను అనుకున్నది జీవితంలో సాధించగలడని పదే పదే చెప్పేవారు. బాబా జీవితంలో శ్రద్ధతో ఏ పని చేసినా విజయం వరిస్తుందని, అలాగే అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయవచ్చని, వ్యామోహానికి లొంగకుండా తృప్తికరమైన జీవితాన్ని గడపాలని తన భక్తులని మరియు శిష్యులను ఉపదేశించాడు. బాబా 2 మతాల గ్రంథాలను ఆచరించి మరియు వాటిలోని వాక్యాలని అనుసరించి శిష్యులకు వ్యాఖ్యానించాడు. బాబా ఈ 2 మతాలపై ఎంతో లోతుగా పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఆయన నివసించిన మసీద్కి ద్వారకామయ్య అని పేరు పెట్టుకున్నారు. బాబా భగవంతుడు అంతటా ఉన్నాడని, అలాగే అందరిలోనూ ఉన్నాడని నమ్మేవారు. ఆయన ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకి, అలాగే ఉపనిషత్ సూత్రాలు కూడా సరిపోతాయి. ఈ ప్రపంచం కేవలం సాధన మాత్రమే, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని బాబా నమ్మేవారు. సాధనలో గురువు ప్రాముఖ్యతని, అలాగే గురువునే దైవంగా ప్రార్థించమని, అలాగే పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని ఆయన ఎంతో నమ్మేవారు. అలాగే దీని గురించి తన శిష్యులకు కూడా బోధించేవారు. అంటే ఆయన కర్మ సిద్ధాంతాన్ని ఎంతో చిత్తశుద్ధితో నమ్మేవారు. ఆయనేమీ పుస్తకాలను రచించలేదు, కానీ ఆయన ఉపన్యాసాలను మాత్రం తన శిష్యులు తమ రచనల్లో, సాహిత్యాలలో పొందుపరచడం జరిగింది. బాబా దానము, అలాగే ఉన్నదానితో ఇతరులతో పంచుకోవడం లాంటి మంచి గుణాలను సదా ప్రోత్సహించేవారు. తమ దగ్గరికి వచ్చిన వారిని ఆహ్వానించి ఆదరించమని నిత్యం చెప్పేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులివ్వమని, అలాగే నీ వద్ద నలుగురు కూర్చుని విశ్రమించే అవకాశం ఇవ్వమని, ఇలా చేస్తే ఆ భగవంతుడు తప్పక ప్రసన్నమవుతాడని బోధించాడు బాబా. బాబా అంతము లేని ఒక శక్తి. తనకి ఆది లేదు, అంతమూ లేదు. ఒక్కసారి ఆయనను తలుచుకుంటే వారి కష్టాలు తప్పకుండా తీరుతాయి. ఎన్నో రహస్యాలు, మహిమలు కలిగిన బాబా జీవితం గురించి ఇంకా ఎన్నో రహస్యాలు మనకు తెలియవు. వాటినన్నిటినీ పరిశోధించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాం. కానీ వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది కాబట్టి పరిమిత కాలంలోనే ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. బాబా తన జీవిత కాలంలో చేసినటువంటి పనుల కారణంగా, అలాగే మహిమల కారణంగా చాలామంది ఆయనని కలియుగ దైవంగా భావించి ఆరాధిస్తారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.